జూలై అయిపోయి ఆగస్టు నెల రాగానే మొదటిగా రాఖీ పౌర్ణమి ఎప్పుడొస్తుందా అని చూస్తారు. రక్త సంబంధం ఉన్నా లేకున్నా అన్నా చెల్లెలుగా అక్కా తమ్ముళ్ళుగా బంధాలను పంచిపెంచే పండుగే రాఖీ పౌర్ణమి. కుల మతాలకు అతీతంగా చేసుకునే వేడుక రాఖీ పండుగ ఈనాటిది కాదు. దీని మూలం మహాభారతంలోనే ఉంది. శ్రీకృష్ణునికి శృతదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన కుమారుడు పుట్టాడు. ఎవరి చేయి తలిగితే అతను సాధారణంగా మారిపోతాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు తెలుపుతారు. ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అతని చేతిలో శిశుపాలుణ్ణి ఉంచగానే చక్కటి పిల్లవాడుగా మారిపోయాడు. పిల్లవాణ్ణి చూసిన తల్లి మామూలు రూపానికి వచ్చాడని మొదటగా సంతోషించినా అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలిసి శృతదేవి భార్యతో కన్నీరు కార్చింది. తన పిల్లవాణ్ణి చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసుతో ఆగమని శ్రీకృష్ణుని వేడుకొంది. దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి, సరే అతను చేసిన తప్పులను క్షమిస్తాను, కానీ 100 తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదని వరమిచ్చాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడై చేది అనే రాజ్యానికి వారసుడయ్యాడు. ఒక రాజ్యానికి రాజు, పైగా శ్రీకృష్ణునికి బంధువైనా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. రాజ్యంలో వాళ్ళని పీడించడమే కాకుండా చీటికి మాటికి కృష్ణుడితో గొడవ పడుతూ ఉండేవాడు. అలా ఒకనాడు ఒక నిండు సభలో శ్రీకృష్ణుణ్ణి దూషించాడు. ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుడి 100 తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడిలో అప్పటిదాకా అణచుకున్న కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడు తన సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుడి మీదికి ప్రయోగించాడు. నువ్వు బుద్ధిగా ఉంటే బ్రతికిపోతావని చెప్పినా వినకుండా శిశుపాలుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు కదా. ఆ సమయంలో అతని వేలు కూడా కొంచెం తెగింది. ఆ వేలుకు కట్టేందుకు నలుగురు 4 దిక్కులు పరుగులు తీశారు. కానీ అక్కడ ఉన్న ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగు చించి శ్రీకృష్ణుని వేలుకు రక్షగా చుట్టింది. అప్పుడు శ్రీకృష్ణుడు, నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో, వెంటనే నిన్ను ఆదుకుంటానని అభయం ఇచ్చాడు. ఈ సంఘటనే రక్షాబంధనికి నాందిగా నిలిచింది. తరువాతి కాలంలో ద్రౌపది చీరలాగే నిండు సభలో కౌరవులు అవమానించాలి అనుకుంటే దాన్ని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పట్నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళంతా తమ అన్నదమ్ముళ్లకు రాఖీలు కడతారు. అందుకు బదులుగా జీవితాంతం కంటికి రెప్పలా కాచుకుంటామని వాగ్దానం చేస్తారు సోదరులు. ఈ విధంగా ఈరోజు దేశమంతా జరుపుకునే పండగ రక్షాబంధన్. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ మీ బీవీఎం క్రియేషన్స్.